నమస్తే. మీరు చూస్తున్నారు ఫ్యాక్ట్ ఫర్ న్యూస్. నంద్యాలలో వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసంపై షర్మిల ఆగ్రహం. నంద్యాల జిల్లాలో దిగవంత్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తి ధ్వంసం చేయడంపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ధ్వంసమైన విగ్రహ స్థానంలో తక్షణమే కొత్త విగ్రహాన్ని ప్రదర్శించకపోతే నంద్యాల కేంద్రంగా తానే స్వయంగా అమర నిరాహార దీక్షకు దిగుతానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి ఆమె హెచ్చరించారు. ఈ ఘాతకానికి కాంగ్రెస్ పార్టీ తరపున గట్టిగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. పోలీసుల తీరుపై మండిపడ్డ షర్మిల, నంద్యాలలోని శ్రీనివాస్ సెంటర్ వైఎస్ఆర్ విగ్రహాన్ని ఒక వ్యక్తి బహిరంగంగా ధ్వంసం చేస్తుంటే అక్కడే ఉన్న పోలీసులు మూగ ప్రేక్షకుల ఉండిపోవడంపై షర్మిల మండిపడ్డారు. పట్టపగులు ఇంత జరుగుతున్నా అడ్డుకోకపోవడం పోలీసుల వైఫల్యానికి నిదర్శనమని, దాడికి పాల్పడిన వ్యక్తికి మనస్థితి సరిగ్గా లేదు అంటూ పోలీసులు ఈ వ్యవహారాన్ని చాలా సులువుగా కొట్టిపారేయడని ఆమె తప్పుపట్టారు. చంద్రబాబు సర్కారుపై రాజకీయ కక్ష సాధింపు ఆరోపణలు. ఈ ఘటన వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయ కక్ష సాధింపు చర్యలు స్పష్టంగా కనిపిస్తున్నాయని షర్మిల ఆరోపించారు. రాష్ట్రంలో ఇలాంటి అరాచకాలు జరుగుతుంటే కూటమి ప్రభుత్వం చూడడం సిగ్గుచేటని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ విగ్రహాల రక్షణ బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిదని ఆమె స్పష్టం చేశారు. ఈ దాడికి పాల్పడిన నిందితుడితో పాటు అతని వెనుక ఉండి నడిపించిన సూత్రధారులకు కూడా గుర్తించి కఠినంగా శిక్షించాలని షర్మిల డిమాండ్ చేశారు. తక్షణమే నంద్యాల శ్రీనివాస్ సెంటర్లో కొత్త వైఎస్ఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో అదే స్థానంలో తానే స్వయంగా అమరణ దీక్షకు కూర్చుంటానని సీఎం చంద్రబాబును హెచ్చరించారు.